శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. నిన్నటి ప్రవచనంలో గరుత్మంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకుందాం కదండి. గరుత్మంతుడు అంటేనే వేదమయుడు. సౌనకాది మహర్షులకు గరుత్మంతుని గొప్పతనం గురించి చెప్పాక వారు సౌతిని అడిగారు, నాగులు నాగదేవతలుగా పూజింపబడుతున్నారు కదా, మరి వారిలో ఎవరు గొప్పవారు, పూజనీయములు ఎలా అయ్యారు చెప్పమన్నారు. అప్పుడు సౌతి చెప్పడం ప్రారంభించాడు. వేలాది మంది నాగులు మంచి తపస్సుతో పూజ్యులు అయ్యారు. వారిలో ముఖ్యంగా ఆదిశేషుడు, వాసుకి మొదలగు వారు గురించి చెప్తాను వినండి. కద్రువ పుత్రులందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. అసలు కద్రువ అంటే అర్థం కుత్సిత స్వభావం కలది అని, వినత అంటే గొప్ప వినమ్ర స్వభావం కలది అని. వినతకు పుట్టినవాడు గరుత్మంతుడు. అందువలననే అతడు అంతటి గొప్పవాడయ్యాడు. మరి కద్రువ పుత్రుల్లో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు కదా, వందల కొద్దీ ఉన్నారు. అందులో ఇద్దరి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆదిశేషుడు, వాసుకి అందులో ముఖ్యులు. శేషుడు తన తల్లి కద్రువ స్వభావం నచ్చక దూరంగా గంధమాదన పర్వతం వద్ద హిమాలయాల్లోనూ చేరి తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే, ధర్మమునందే నా మనస్సు నిలిచి ఉండేలా, శాంతం తపస్సునందు సంతోషంగా ఉండేలా చెయ్యి అని అడిగాడు. సంతోషించిన బ్రహ్మదేవుడు, నీ 1000 పడగలతో భూమిని కాపాడు అని వరం ఇచ్చాడు. గరుత్మంతుణ్ణి పిలిచి మీరిద్దరూ కలిసి స్నేహంతో భూమిని కాపాడమన్నాడు. ఇక వాసుకిని నాగజాతి అంతటికీ రాజుగా మారి నాగలోకాన్ని పరిపాలించమన్నాడు. అయితే తన తల్లి పెట్టిన శాపం తెలుసుకున్న వాసుకి నాగులందరినీ సమావేశపరిచి ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడాలి అని అడిగాడు. వారు తగిన సలహాలు చెప్తూ ఉండగా, యాలాపత్రుడు అనే నాగు కద్రువ శాపం పెట్టే సమయంలో బ్రహ్మ అన్న మాటలు విన్నానని, ఏ నాగులైతే క్షుద్ర స్వభావం విషాన్ని చిమ్మే చెడు నాగులు మాత్రమే ఆ యాగంలో పడతాయి, ధర్మంగా ఉండే నాగజాతికి ఏ హాని కలగదని చెప్పాడు బ్రహ్మదేవుడని అతడు చెప్పాడు. నాగజాతిని కాపాడడానికి ఒకడు పుడతాడు అని. అతడు యాయవరము అనే ఋషి వంశంలోని జరత్కారుడు అనే ఋషికి ఆస్తికుడు అనే వారసుడు పుట్టి నాగులను కాపాడతాడు అని చెప్పాడు. అంతేకాదు, జరత్కారుడికి అదే పేరు కలిగిన ఆమెతో కలిగిన పుత్రుడి వలన నాగజాతి కాపాడగలదు అని నాగజాతిలో విషయం తెలిసిన అతడు చెప్పాడు. వాసుకి చెల్లి పేరు కూడా జరత్కారు. అది విన్న వాసుకి తన చెల్లెలకి వివాహం చేసి తన వంశాన్ని కాపాడాలనుకున్నాడు. జరత్కారుడు వివాహం లేకుండా బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ ఉంటే అతడు ఒకనాడు అడవిలో వెళుతుండగా ఒక వింత చూశాడు. ఒక చెట్టు వేర్లు ఉండే భాగంలో ఒక వేరు మాత్రమే ఉంది. దాన్ని పట్టుకు వేళ్లాడుతూ కొంతమంది ఋషులు ఉన్నారు. అదే వేరుని చివర ఒక ఎలక తినడం చూశాడు. వాళ్ళని కాపాడాలని ప్రయత్నించగా వారు చెప్పిన విషయం తెలుసుకున్న జరత్కారుడు తన వంశం వాళ్లే వాళ్ళు అని తెలుసుకుని, వాళ్ళు కూడా వంశోద్ధారకుడు లేకపోవడం వల్ల ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. జరత్కారు తను వివాహం చేసుకోవాలంటే అదే పేరు గల స్త్రీని చేసుకోవాలని చెప్పడం విన్న కొంతమంది నాగజాతీయులు విషయాన్ని వాసుకి రాజుకి చెప్పారు. వాసుకి వెంటనే జరత్కారుడి వద్దకు వచ్చి తన చెల్లెల్ని తీసుకొని వచ్చి పేరు జరత్కారు అని ఆమెను వివాహం చేసుకోమని కోరాడు. అప్పుడు జరత్కారుడు వాసుకితో, నాకు వివాహం చేసుకోవాలనే కాంక్ష లేదు, కానీ వంశం తరించాలి అంటే వారసుడు కావాలి. నేను నీ చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అన్నాడు. అప్పుడు వాసుకి తన చెల్లెలు ఎంతో గొప్ప తపస్విని, చాలా వినయ విధేయతలు కలిగినది అని చెప్పి అతనికిచ్చి వివాహం చేశాడు. జరత్కారుడు తన భార్య అయిన జరత్కారుతో, నేను ఎప్పుడూ నీతో ఉంటానని అనుకోకు. నాకు నచ్చనిది ఏమైనా జరిగితే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకు ఒప్పుకుంటే నీతో కాపురం చేస్తాను
అంటే అందుకు ఆమె, నేను మిమ్మల్ని బాధపెట్టే పని, కోపం తెప్పించే విధంగా ప్రవర్తించను అని చెప్పింది. సరే అని వాళ్ళు చాలా కాలం చాలా ఆనందంగా సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆమె గర్భం ధరించింది. ఒకనాడు సాయం సంధ్య సమయంలో జరత్కారుడు నిద్రిస్తూ ఉన్నాడు. సంధ్యావందనం చేసుకునే సమయం అవ్వడంతో ఆలస్యం అయితే ధర్మలోపం ఏర్పడుతుంది కాబట్టి ఆయనను మేల్కోమని లేపింది. అంతే. సంధ్యావందనం కాలం గురించి నాకు తెలియదా? అయితే నేను నిద్ర లేవకుండా సూర్యుడు ఎలా అస్తమిస్తాడో చూస్తాను అన్నాడు. అంటే జరత్కారుడు అంతటి గొప్ప ఋషి. అంతే. ఆ క్షణం అతడు, నాకు కోపం తెప్పించావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. అతడు అలా వెళ్ళిపోతుంటే ఆమె తన అన్న అయిన వాసుకి ఈ విషయం చెప్పింది. వాసుకి, నాకు ఆ విషయం తెలిసింది. ముందుగా మనతో ఆయన చెప్పారు కదమ్మా, నువ్వు బెంగపడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. మన నాగజాతిని కాపాడబోయేవాడు నీ కడుపున జన్మిస్తున్నాడు. నీవు ఎంతో గొప్పదానివి అని చెప్పి ఆమెను దీవించాడు. ఈ జరత్కారు అమ్మవారైన మానసాదేవిని, నాగమాత అని పూజింపబడుతోంది. మానసాదేవి క్షేత్రం హరిద్వార్లో మాయాపురి అనే ప్రాంతంలో ఉంది. ఇటువంటి గొప్ప గొప్ప పురాణ కథలు, వాటి ఉపకథలు తెలుసుకోవాలంటే గురువుగారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా అన్ని విశేషాలను తెలుసుకోండి. ధన్యవాదములు. స్వస్తి.